ఆంజనేయ స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. ఒకసారి మహిరావణుడు అనే రాక్షసుడు రామలక్ష్మణును అపహరించిన సందర్భంలో వారిని విడిపించటానికి హనుమ పాతాళానికి వెళ్ళారు. మహిరావణుని ప్రాణములు 5 దిక్కులలో ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పినప్పుడే అతని ప్రాణం పోతుంది అని తెలుసుకున్న హనుమంతుడు అప్పుడు పంచముఖాలను ధరించి 5 దీపాలను ఒకేసారి ఆపి మహిరావణుని సంహరించాడు. ఒకసారి హనుమను శనిదేవుడు వచ్చి పీడించటానికి ప్రయత్నించగా హనుమ శనిని 30 తిప్పలు పెట్టగా శని ఆ బాధ భరించలేక హనుమంతుడినే ప్రార్థించారు. అప్పుడు హనుమ ఎవరు తన శరీరానికి నువ్వుల నూనెలో పోసిన సింధూరాన్ని పోసి తమలపాకులతో పూజించి అరటిపండ్లతో నైవేద్యం చేస్తారో వారికి శనిబాధ నివారణ అవుతుందని చెప్పారు. మంగళవారం నాడు హనుమంతుని పూజిస్తే సకల దోషాల నుండి విముక్తి లభించి ఆయువు ఐశ్వర్యాన్ని పొందుతారు. భూత ప్రేత పిశాచాల బాధలు తొలగిపోతుంది. అందుకే నేడు ఆంజనేయునికి దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. వానర, సింహ, గరుడ, వరాహ, అశ్వముఖాలతో పంచముఖాలు కలిగిన ఆంజనేయునిగా హనుమ పూజలు అందుకుంటూ ఉన్నారు.